ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, డిఎఫ్ జోజీ, డిఆర్డీఓ పీడీ శ్రీనివాసులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి జోజీతో కలిసి కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ ప్రణాళిక, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపు చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జూన్ 1 నుంచి 12 వరకు జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రకృతి సంరక్షణపై చర్చా వేదికలు, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు గ్రామస్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అటవీశాఖ, రేంజ్ ఆఫీసర్స్, వ్యవసాయ, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ డే అంటారు దాన్ని. మనం మా దగ్గర సైకిల్ ప్లస్ బైక్ రెండింటిలో కూడా మెదక్ పట్టణంలో మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. 4వ తారీఖు వచ్చి ఎక్కడైతే స్కూల్స్ ఓపెనింగ్ ఉన్నాయో తర్వాత in your concerned department how best you can use these 10 days. I request all the HODs మీ తరఫు నుంచి కూడా ఒకటే ప్లాన్ ఫ్యాషన్ తయారు చేయండి. I am not asking మీరు ప్రతిరోజు ఏదో యాక్టివిటీ జరగాలి. No. Decide మీరు ఏ రకంగా ఇది యూజ్ చేస్తారు these 12 days and one day decide చేసి involving your subordinates, involve for cost act, conservation act 1980, environment protection act 1986. The constitution లో కూడా మనకు చట్ట ప్రకారం మనం అడవులకు సంబంధించిన బాధ్యత ఉంది. మరి అడవులని మనం కాపాడుకుంటే మానవ మనుగడకు మనం ముందుకు కాపాడుకోవాలి. ఇట్ ఇస్ గివింగ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ వాట్ వి లైక్ యాక్చువల్ రిక్వైర్డ్. గ్రీడ్ కూడా గ్రీడ్ అన్నప్పుడు అత్యాశపోయినప్పుడు అడవులు నాశనం చేసుకుంటాం. అడవులు కూడా అడవులు మోసం చేయడం, అడవులు ఆక్రమించడం ఉంటుంది. మరి అడవుల సంరక్షణ బాధ్యత ఒక అటవీ శాఖ వాళ్ళు కాకుండా ప్రతి అధికారులు ఉండాలి. ప్రతి ఇంటి నుంచి చెత్త కూడా 4 రకంగా సెగ్రిగేట్ చేసి బయట పంపించాలి. ఇప్పుడు ఎలా ఇస్తున్నాము మనం? ఒక బ్యాగ్ లో పెట్టుకొని పడేస్తున్నాం. తర్వాత గ్రామ పంచాయతీ బాధ్యత, మున్సిపాలిటీ బాధ్యత. కానీ ఇప్పుడు అవి చేయకూడదు. సో దాన్ని కూడా అవగాహన కార్యక్రమం డీటెయిల్ గారు చేస్తారు. బచావ్ అభియాన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. Why is it required? Khel Bachao Abhiyan అంటే ఇది హిందీలో they are pointed term. It is మనకి పొలం కాపాడుకోవడానికి అభియాన్. Why is it required? ఎందుకు అవసరం? అది మా రైతులకి ఐడియా లేదా వాళ్ళ పొలం ఎట్లా కాపాడుకోవాలి? ఎందుకు ఇస్తున్నాము మనకు? What material we are using? Material తో పాటు మనం డిజైన్ ఎలా చేస్తున్నాం? సో దట్ మనకి ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చు కాకుండా న్యాచురల్ గాలి ఫ్లో అయితే, న్యాచురల్ లైటింగ్ ఎక్కువ అయితే, ప్లస్ కొద్దిగా చెట్లు అరేంజ్మెంట్ ఎట్లానే అయితే దట్ మనకి బిల్డింగ్ కి ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటుంది. స్పేస్ 12 వరకు బిఎఫ్ గారు చెప్పినట్టుగా మా జిల్లాలో కూడా మనం హెల్త్, ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో మాకు మా బిఎఫ్ గారు చాలా డీటెయిల్ గా ప్లాన్ ఒకటి తయారు చేశారు. డే వైజ్ యాక్టివిటీస్ గురించి కూడా మీకు చెప్పాము. కానీ దీంట్లో జస్ట్ 2-3 రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, బికాస్ మనకి ఎన్వైరన్మెంట్ ప్లస్ ఫారెస్ట్ పర్టికులర్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ రోజు మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు. మనకి ఎన్వైరన్మెంట్ లో బిఎఫ్ గారు చెప్పినట్టుగా ఎక్స్పెక్టెడ్ సడన్ గా వచ్చిన వర్షం వల్ల కూడా చాలా డ్యామేజ్ వచ్చింది. సో అది ఒకటి మీరు ఆలోచించి మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ లో, బికాస్ ఇక్కడే ఓన్లీ ఫారెస్ట్ సిబ్బంది కాకుండా ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో హియర్. సో ప్రతి డొమైన్ మీరు ఫోకస్ చేసి మీకు కూడా ఐడియా వస్తుంది. ఇప్పుడే ఐ వాజ్ లుకింగ్ అట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హూ ఆర్ అటెండింగ్ హియర్. సో ప్రతి డిపార్ట్మెంట్ లో దేర్ ఇస్ స్కోప్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ DFR has proposed. ఒకటే స్టార్టింగ్ నుంచి ఐ హావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ యూ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఆ వారంలో